నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనం సిస్టైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత హిమెచ్యూరియా, ఈ రెండు దాదాపు ఒకే దగ్గర అంటే ఒకే సందర్భంలో వస్తుంటాయి. సిస్టైటిస్ అంటే యూరినరీ బ్లాడర్ వాల్ డ్యామేజ్ అయినప్పుడు వాపు వస్తుంటుంది అనమాట. దానికి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్. తర్వాత వచ్చేసి ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడే వాళ్ళు కానీ, తర్వాత ఏమైనా సందర్భంలో రేడియేషన్ వచ్చే విధంగా అంటే ఈ సిటీ స్కాన్ కానీ ఇలాంటివి తీసినప్పుడు రేడియేషన్ ప్రభావం కూడా డ్యామేజ్ కావచ్చు. సో ఇలాంటి కారణాలు ఏవైనా సరే ఆ బ్లాడర్ వాల్ అనేది డ్యామేజ్ అవుతుంది. దీన్ని సిస్టైటిస్ అంటాం. దీన్ని ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ అని కూడా అనవచ్చు. లోపల లైనింగ్ అనేది దెబ్బతింటుంది. దీంట్లో ఏమవుతుందంటే రక్తం ఒక్కొక్కసారి రక్తనాళాలు చిట్లినప్పుడు యూరిన్తో పాటు బ్లడ్ కూడా వస్తుంటుంది. దీన్ని హిమెచ్యూరియా అంటాం, అంటే యూరిన్లో బ్లడ్ రావడం. సో ఇది కూడా ఒకసారి డేంజరస్ అవుతుంది. ఇంకొకటి క్యాన్సర్ పేషెంట్స్లో రేడియేషన్ ఇస్తుంటారు, కీమోథెరపీ, ఇలాంటివి ఇచ్చినప్పుడు కూడా డ్యామేజ్ అయిపోయి ఈ సిస్టైటిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు బ్లడ్ కూడా వస్తుంటుంది. సో ఇది కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయాల్సిన విషయం అనమాట ఇది. సో ఇలాంటి వాటికి ముందుగానే అంటే సర్జరీలు ఇలాంటివి ఏం లేకుండా స్టార్టింగ్లోనే పెయిన్ వస్తుంది, యూరిన్ ఎక్కువసార్లు పోవాల్సి వస్తుంది, తర్వాత చిన్నగా డ్రాప్స్ బ్లడ్ ఏమైనా వస్తుందంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే హోమియోపతి కూడా హెల్ప్ అవుతుంది. ఇలాంటి తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ సిస్టైటిస్ విత్ హిమెచ్యూరియా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ముందు బ్యాక్ రీజన్ ఏంటో కనుక్కొని దానికి మందులు వాడితే హోమియోపతిలో కూడా మంచి మందులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అవసరమైతే సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ మందులు వాడి సపోర్ట్గా హోమియోపతి కూడా పెట్టుకోవచ్చు. అంటే లాంగ్లో దీని ప్రభావం బాగుంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే మీరు కంపల్సరీగా హోమియోపతిని కూడా కన్సల్ట్ కండి. నమస్తే.